ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు సర్వశక్తి మంత్రుడు మనకు తోడుగా ఉండను గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట కీర్తన గ్రంథం నుంచి 24వ అధ్యాయము 7వ వచనంలో, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునండి, మహిమగల రాజు ప్రవేశించినట్టు గుమ్మములారా మీ తలలు పైకెత్తుకుని అంటున్నాడు దేవుడు. నిజమే, చూడండి, మన హృదయం అనే గుమ్మంలో దేవుడు ప్రవేశించాలంటే, మహిమగల రాజు ప్రవేశిస్తే గనక నిజంగా నిత్యమైన సంతోషము, నిత్యమైన ఆశీర్వాదం దేవుడు మనకి అందజేసేవాడిగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు మన జీవితాల్లోకి, ఎప్పుడైతే దేవుడు మన గుమ్మంలోనికి, ఎప్పుడైతే దేవుడు మన హృదయంలోనికి ఆయన ప్రవేశిస్తాడో అప్పుడే మనము విలువైన దేవుని యొక్క బహుమతులు మనం పొందుకోగలము. చూడండి, ముందుగా అందుకే దేవుడు అంటున్నాడు, స్థిరమైన మరి బలమైన మరి సర్వశక్తిమైన దేవుడు మనకు తోడుగున్న రీతిగా ఈ ఉదయకాల సమయంలో మన హృదయంలోనికి, మన గుమ్మంలోనికి, మరి మన జీవితాల్లోకి మహిమగల రాజు ప్రవేశించినట్లు మరి ఇదంతా కూడా వాక్యం అంతా కూడా దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక.